ఉన్న ఫీమేల్ డాక్టర్ పైన అత్యాచారం జరిగింది. అది ఎంత అసలు చెప్పుకోలేని సిచ్యువేషన్, అది చాలా భయానకం చెప్పాలంటే. డ్యూటీ చేసే డాక్టర్ పైన అసలు అత్యాచారం జరగడం ఏంటి అనేది చాలా క్వశ్చనబుల్ థింగ్, ఆలోచించవలసిన అసలు అది ఇంకెక్కడో జరిగింది, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అంటే సరే పర్లేదు ఏదో ఒకటి అనుకో, కానీ డ్యూటీలో ఉంది ఆవిడ, డ్యూటీ చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన అత్యాచారం జరగడం ఏంటి? అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమైంది? పోలీసులు ఏమయ్యారు? అసలు అక్కడ సిస్టమ్ ఏంటి? అసలు ఎలా ఉంది? అక్కడెక్కడో జరిగింది, సరే వదిలేయండి, అక్కడ జరిగింది, ఇక్కడ జరగదని గ్యారంటీ ఉందా? మా భద్రత ఏది? మాకు పోలీస్ పెట్రోలింగ్ ఉండాలి. దాని తర్వాత ఇది మహబూబాబాద్, ఇది ఎలాంటి ఏరియా అని అందరికీ కూడా తెలుసు. ఇక్కడ చాలా క్రైమ్ రేట్ ఉంటుంది, అది కూడా తెలుసు. మరి మా భద్రత గ్యారంటీ ఎవరిస్తారు? ఇన్ని ఉన్నాయి, దిశ ఉంది, నిర్భయ యాక్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ యాక్ట్స్ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అత్యాచారాలు? మీరు యాక్షన్ తీసుకోవట్లేదా? తీసుకున్నా కూడా వాటిని ఏంటి జనాలు అంత సీరియస్గా తీసుకోవట్లేరా? ప్రాబ్లం ఏంటి మీరే చూసుకోండి. ఇన్ని యాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? మాకు కూడా ఇక్కడ సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ ఉండాలి, పోలీస్ పెట్రోలింగ్ ఉండాలి. ఫీమేల్ డాక్టర్స్ నైట్ డ్యూటీ చేస్తే వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళకి పర్ఫెక్ట్ వాష్రూమ్స్ లేవు, ఒక రూమ్ లేదు, భద్రత లేదు. ఎమర్జెన్సీ కేసెస్లో లేడీస్ ఒకరుండి వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ అది అన్ని పక్కన పెట్టి సర్వ్ చేయడానికి వచ్చిన వాళ్ళని మీద మీరే వాళ్ళని చంపేస్తే ఇంకా ఏముంటుంది? ముందు బాధ్యత ఏంటి? భద్రత ఎక్కడి? అసలు ప్రజల సేవ కోసం వచ్చిన వాళ్ళకే భద్రత లేదు, ఇంకా మాకు ప్రజాసేవ చేయాలని ఎలా అనిపిస్తుంది? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కల్ప్రిట్ని త్వరగా పట్టుకొని ఎలాంటి శిక్ష వేస్తే ముందు ఇలాంటి జరగడానికి భయపడతారో అలాంటి శిక్ష కావాలి మాకు. ఇక్కడ నుంచి క్రైమ్ రేట్ అనేది తగ్గిపోవాలి, కనిపించకూడదు. ఇంకా డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన అత్యాచారం అనేది అసలు మనం కన్సిడర్ కూడా చేయలేము. చాలా 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 పెద్ద తప్పు ఇది. సో గవర్నమెంట్ కోరుకునేది ఏంటి అంటే ఆ కల్ప్రిట్కి తగిన శిక్ష వేసి ఇలాంటివి ముందు జరగకుండా చూసుకొని, అలాగే మేము ఇంత కష్టపడి ఇక్కడ మహబూబాబాద్ ఇది ఒక ట్రైబల్ టైప్ ఆఫ్ సిటీ అని తెలిసినా కూడా మేము వచ్చింది మాకు డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసి సర్వీస్ చేయాలి సొసైటీకి అని. కానీ ఇక్కడ ఉన్న ఏరియా పరిస్థితులు తెలిసినప్పటికీ మేము ధైర్యం చేసి మా డ్రీమ్స్ కోసం వచ్చాము, సర్వే చేయడానికి వచ్చాము. కాబట్టి మమ్మల్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ భద్రత ఉండాలి, ఫీమేల్ డాక్టర్స్కి భద్రత ఉండాలి, ఈవెన్ మేల్ డాక్టర్స్కి అయినా సరే సెక్యూరిటీ ఉండాలి, పోలీస్ పెట్రోలింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా పద్ధతులు ఉండాలి అని చెప్పేసి కోరుతున్నాను. నిర్భయ అని, దిశ అని ఇన్ని అయ్యాయి, ఆల్రెడీ ఇన్ని కేసెస్ అయ్యాయి కదా, అన్నయ్యాక కూడా మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి? సరే ఏవో బయట అంటే సరే వాళ్ళు తిరగడానికి వెళ్ళారని వాళ్ళని అలిగేషన్ చేస్తున్నారు, ఓకే. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? వర్క్ ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయడం కూడా తప్పేనా? ఆమె ఏమైనా బయట కనిపించిందా? ఒకటి లేదు కదా. తన వర్క్ ప్లేస్లో తను డెడికేటెడ్గా వర్క్ చేస్తుంటే తనని రేప్ చేయాల్సిన అవసరం ఏంటి? అండ్ తన మీద లైక్ సూసైడ్ కానీ తన ఆ టైంలో ఏం చేస్తుందని అలిగేషన్ చేస్తున్నారు. డాక్టర్ హాస్పిటల్లో కాకపోతే ఇంకెక్కడ ఉంటారు ఫస్ట్? అండ్ ఇక్కడ మాది మైబాద్ జిల్లా, లైక్ వీఆర్ వర్కింగ్ యాజ్ డాక్టర్స్ హియర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం మంచి రూరల్ ఏరియా, అంటే అంత సేఫ్టీ కూడా కాదు. ఫస్ట్ ఇక్కడ డ్రంకర్స్ ఎక్కువే, చాలా కేసెస్ వస్తుంటాయి నైట్ టైంలో. ఇప్పుడు నైట్ టైం డ్యూటీలో ఉన్న డాక్టర్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక సీసీ కెమెరాస్ లేవు, సరిగ్గా డ్యూటీ డాక్టర్స్కి సరిగ్గా రూమ్స్ లేవు, ఉన్నవైనా కూడా సరిగ్గా లేవు, అండ్ వాష్రూమ్ సరిగ్గా లేవు. ఇలా ఉన్న కండిషన్స్లో కూడా వర్క్ చేస్తున్నాం కరెక్టే. ఇక్కడ అవుట్ పోస్టింగ్ లేదు, పోలీస్ వాళ్ళు అందుబాటులో ఉండరు, 24 hours హాస్పిటల్లో ఉండాలి, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నైట్ ఎవరైనా వస్తారు, మా మీద ఎవరైనా ఎగబడితే ఎవరు కాపాడాలి? ఇవేమీ లేవు ఫస్ట్ థింగ్. అండ్ మేము అండర్ గ్రాడ్యుయేట్, మా కాలేజ్ ఎక్కడో దూరంలో ఉంది, అక్కడ చుట్టుపక్కల అసలు ఏం లేవు. ఇప్పుడు మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఏమన్నా అయితే హాస్టల్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. మాకు ఫస్ట్ సెక్యూరిటీ కావాలి. ఇంత కష్టపడి ఇలాగ వచ్చింది, ఎవడో రేపు చేస్తే వాడి చేతిలో చనిపోవడానికి అయితే కాదు. ఫస్ట్ మేము ఇంత కష్టపడి వచ్చింది మా అంబిషన్స్ కోసం, ఇంకా చెప్పాలంటే పేషెంట్స్ కోసం, ఎవరో ఎదుటి వ్యక్తి వాళ్ళ కోసం కష్టపడుతున్నాం మేము. అట్లాంటప్పుడు మాకు సెక్యూరిటీ పక్కా ఉండాలి. ఎవరికున్నా లేకపోయినా బయట తిరిగితే ఓకే, ఇక్కడ మాకు ఉండాలి. సీసీటీవీ ఫస్ట్ డిమాండ్, పోలీస్ వాళ్ళు పక్కా ఉండాలి, అవుట్ పోస్టింగ్ ఉండాలి హాస్పిటల్కి, అండ్ ప్రాపర్ వాష్రూమ్స్ ఉండాలి. అక్కడ వర్క్ చేస్తున్నామంటే ఈజీ కాదు కదా, ప్రాపర్ వాష్రూమ్స్ ఒకటి ఉండాలి. సో ఇవి మా డిమాండ్స్. అండ్ ఇంకోటి అయినప్పటినే ర్యాలీస్ తీస్తాం, ఓకే. ఇప్పుడు మేము ఈరోజు తీసిన ర్యాలీ కూడా